సంచిత కర్మల గురించి తెలుసుకున్నాం. పూర్వ జన్మలలో చేసిన కర్మములే సంచిత కర్మలు. పుణ్య పాపముల యొక్క కర్మలే సంచితము. ఈ సంచితము నుండి పుట్టినవే ప్రారబ్ధ మరియు ఆగామి కర్మలు. సంచితము అనగా కూడబెట్టుకున్నవి, అనగా కూడబెట్టుకున్న కర్మలని అర్థం. పునర్జన్మల విషయము మనకు తెలిసినదే, అనగా మానవుడు జనన మరణ విష చక్రవలయంలో తగులుకొని పుట్టుచు చచ్చుచు అనేక జన్మలను పొందుతున్నాడు. ప్రతి జన్మయందు దుష్కర్మలు కాని, పాపకర్మలు కాని, సత్కర్మలు కాని, పుణ్యకర్మలు కాని చేయుట వలన ఆ కర్మ ఫలములను అనుభవించుటకు తిరిగి జన్మించవలసి ఉన్నది. ప్రతి జన్మయందు నిర్వర్తించిన కర్మలు పెరిగి పెరిగి దృఢమై పొట్టలై ప్రస్తుత జన్మకు కొని రావటం జరుగును. అట్టి కర్మలకే సంచిత కర్మలని పేరు. కూడబెట్టిన మరియు నిల్వగల పుణ్య పాప కర్మల గిడ్డంగిని సంచిత కర్మలందరూ. ఇట్టి కర్మల గిడ్డంగి నిల్వల నుండి రాబో జన్మకు పంపిణీ జరిగి తీసుకొని రాగా దానికి తగినట్లు మరు జన్మలో దాని ఫలితములను అనుభవించవలసి ఉన్నట్లు సంచిత కర్మయోగ సిద్ధాంతము బోధిస్తూ ఉన్నది.